వాళ్ళు ఉసూరుమంటూ ఉన్నటువంటి వాళ్ళందరూ ఉసూరు కొట్టి ఇలా జరిగిందని. స్వామి నమస్తే, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చేస్తారు? నా పేరు బాజిల్ గురుస్వామి గారండి. నేను అయ్యప్ప మాలకి 50 సంవత్సరాల బట్టి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. స్వామి ఏంటి ఈ రోజున పరిణామాలు చూసుకుంటే ఏం చెప్తారు కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి కల్తీ లడ్డు గురించి? అసలు మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే చాలామంది కూడా కల్తీ జరిగింది, కల్తీ జరిగింది, కల్తీ జరగలేదని వాదన ఆడుతున్నారు. దాదాపు నాకు 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా నేను మన శబరిమల వెళ్ళినప్పుడల్లా స్వామివారి వెంకటేశ్వర స్వామి కూడా దర్శించుకుని వస్తూ ఉంటాము. అయితే గత కొంతకాలంగా అంటే దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుండి, అంటే ఈ కూటమి ప్రభుత్వం రాకముందు లడ్డూలు కనుక తెచ్చుకున్నట్టయితే, ఇదివరకు మేము లడ్డూలు తెచ్చి ఏం చేసామంటే అయ్యప్ప స్వామి ప్రసాదంతో పాటు దీన్ని కూడా పంచిపెడుతూ ఉండేవాళ్ళం. అలాంటిది అయ్యప్ప స్వామి ప్రసాదం డబ్బాల్లో తీసుకున్న ప్రసాదంతో పాటు ఇది పంచిపెడదామనేసరికల్లా బూజు పట్టిపోయి లడ్డు అదొక రకమైన వాసన వచ్చేసరికల్లా మేము ఏదో నిల ఉంది కాబట్టి ఒకవేళ నిల ఉన్న లడ్డూలు ఇచ్చారేమని అనుకుని ఊహలో ఉన్నాం. కానీ ఇది కల్తీ జరిగింది, కల్తీ జరగలేదు అన్నది అప్పటికి మాకు ఆహ్వానం లేదు. అయితే ఈ బూజు పట్టింది ఎందుకు పట్టిందా అనుకునే టైంలో, దాదాపు ఈ గడిచే టైంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో ఏదో కల్తీ జరిగిందని మొదలెట్టారు. అయితే ఇప్పుడు పోలీసు రిపోర్ట్లు ఇచ్చినా, లేదంటే గవర్నమెంట్ దగ్గర ఏ రిపోర్ట్ ఇచ్చినా కూడా కల్తీ జరగలేదని, ఇలా కల్తీ జరిగిందన్నారు. కానీ ఇందులో కొంతమంది ఏంటంటే ఆవుకు, దానిలో ఆవు నెయ్యిలో జంతువుకు జరిగింది, ఇది అని అన్నారు. కానీ అలా కాకుండా కల్తీ జరిగిన మాట వాస్తవం అన్నది మాత్రం నిర్ధారణ అయింది. దానికి కూడా కోర్టులు కానీ, లేదంటే ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఏదైనా కూడా కల్తీ జరిగిందని నిర్ధారణ చేశారు. కానీ కల్తీ జరగలేదని కూడా ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే, మన వాళ్ళేమో కొవ్వు జంతువులు కొవ్వు కలిసిందని చెప్పని దీన్ని ప్రచారం చేస్తున్నారు తప్ప, కానీ అసలు కల్తీ జరిగిందా జరగలేదా, అసలు నెయ్యి ఉందా లేదా అనేది ఎవరు చెప్పట్లా. అసలు నెయ్యే లేదు, అక్కడ నెయ్యి లేకుండానే ఇతర కెమికల్స్తో తయారైందని మాత్రం వాస్తవం. అది వాస్తవాన్ని మనం ఎట్ట చెప్పగలుగుతాం, చెప్పలేం. కాబట్టి వాళ్ళు ల్యాబ్ టెస్టింగ్ల ద్వారా కల్తీ అయితే జరిగింది, అది ఎలా జరిగింది, ఏ రకంగా జరిగింది అన్నది ఇంకా నిర్ధారణ రాలేదు. ఆ నిర్ధారణ వచ్చేదాకా కల్తీ మాత్రం జరిగింది. అయితే ఈ కల్తీ జరిగింది కాబట్టి ఎన్నో సంవత్సరాల మట్టి మేము ఆ ప్రసాదం స్వీకరించిన ఆ కల్తీ జరిగిన దానికి ప్రత్యేకంగా ఏం చేయాలన్నది ఈ స్వామీజీలందరూ కానీ, లేదంటే మా పోటీ హిందువులు అందరూ కూడా కలిపి ఏదైనా ప్రాయశ్చిత్తం దీక్ష చేయాలనే ఉద్దేశంతో దీనికి ఒక ముడిపిలాగా కట్టి స్వామివారికి అర్పించాలని చెప్పిన ఒక అభిప్రాయాన్ని సేకరిస్తున్నాము. అందరం కూడా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి కాడికి వెళ్ళి పైన కొండ మీదకి వెళ్ళి 7 కొండల మెట్లు కూడా కడిగి దాని అపవిత్రాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అందరం కలిసి స్వామి దగ్గరికి ఈవేళ ఒక తీర్మానం చేశాము. మీరు అన్నట్లుగానే కల్తీ జరిగిందని చెప్పి మీరు అంటున్నట్టే సిట్ విచారణ కూడా కల్తీ జరిగింది, నెయ్యితో కల్తీ చేశారని చెప్పి విచారణలు వస్తాయి. కానీ సుబ్బారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఇంకా బొకాయించడం, అసలు కల్తీ జరగలేదని చెప్పి మాట్లాడటం ఏంటి, ఎలా చూడొచ్చు? సుబ్బారెడ్డి గారు ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పారండి, కల్తీ జరిగింది కాకపోతే మా హయాంలో జరగలేదు, వేరే హయాంలో జరిగితే మాకు సంబంధం ఏంటనేది మాట చెప్తున్నారు. కానీ కల్తీ జరగలేదు సుబ్బారెడ్డి గారు ఎక్కడ చెప్పలేదు. సుబ్బారెడ్డి గారు ఆల్రెడీ ఒప్పుకున్నారు కాబట్టి ఇంతకుముందు న్యూస్లో కూడా వచ్చింది. కాబట్టి జరిగిన కల్తీ జరిగింది కానీ మా దగ్గర జరగలేదనే మాట మాత్రం వచ్చింది. అది ఇంతకుముందు ఛానల్స్లో మీరు ఛానల్లో చూస్తున్నారు. కల్తీ జరిగింది వాళ్ళ టైంలో వాళ్ళే ఒప్పుకున్నారు. వాళ్ళల్లోనే భిన్నాభిప్రాయాలుగా ఒక రకంగా వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారేమో జరగలేదంటున్నారు, సుబ్బారెడ్డి గారేమో జరిగిందే మాకేం సంబంధం లేదని అంటున్నారు. కాబట్టి ఏంటంటే మొదటి నుండి కూడా హిందూ వ్యతిరేకత మన జగన్ గారు అన్నది ప్రతి ఒక్కరికి అర్థమైన విషయమే. ఎందుకంటే డిక్లరేషన్ ఎవరు కొండ మీదకి వెళ్తే తర్వాత ఏదైనా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని డిక్లరేషన్ మీద సంతకం ఎలా పెట్టాలి, నేను పెట్టనని చెప్పి మాట్లాడారు గతంలో. ఇప్పుడు ఏ పదవిలో ఉన్నా కూడా ఒక పదవి అనేది అలంకార ప్రయాణమే, మతం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఇప్పుడు సపోజ్ నేను సీఎం హోదాలో ఉన్నాను కాబట్టి నేను పెట్టలేదని అంటున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇదే సీఎం గారు ఆఫీసులో ఉండగా నా బోటో వెళ్తే డైరెక్ట్గా ఓపెన్ చేసి పంపిస్తారు కదా. ఎందుకు పంపిస్తారు? ఇప్పుడు మన అక్కడేం డిక్లరేషన్ అవసరం లేదు కదా. మరి లోపలికి పంపించడానికి ఏమంటారు, మీకు ఏమైనా ఇన్విటేషన్ ఇది ఉందా, కార్డు ఉందా, ఐడి కార్డు ఉందా, లేదంటే ఎవరన్నారు పంపించారా, ఏ ఎమ్మెల్యే పంపించారా, ఎవరు పంపించారని అడుగుతున్నారు కదా. దేనికి అడుగుతున్నారు? అది అడగక్కర్లేదు కదా. ఆయనే దేవుడేం కాదు కదా. మామూలు సీఎం మనతో పాటు ఉన్న మన పోటీ వాళ్ళు ఓట్లు వేసినాక సీఎం అయ్యాడు. అలాంటి చోటకి మనం వెళితేనే, చిన్న సోదాలో ఉన్న వెళితేనే నీకు ఐడి కార్డు ఉందా, నువ్వు ఎవరు పంపించారు, ఏం చేస్తారు, ఒక ఇంటిమేషన్ అడుగుతారు. అలాంటిది తిరుపతి దేవస్థానంలో రాష్ట్రపతి లాంటిది అబ్దుల్ కలాం
సలాం లాంటి వాళ్ళు వెళ్తేనే డిక్లరేషన్ ఇచ్చి వెళ్తున్నారు. అలాంటప్పుడు రాష్ట్రపతి అవనండి, ప్రధానమంత్రి అని ఎవరైనా ఇచ్చేటప్పుడు ఆయనతో పోల్చుకోకుండా నేననే అహంభావం లేకుండా మాత్రం చేయట్లేదు. నేననే అహంభావం ఆయనకు ఉంది కాబట్టి ఆ అహంభావంతో చూసి వెంకటేశ్వర, ఎందుకంటే ఇంతకుముందు ఆయన ఆ అహంభావం వల్ల జరిగిన నష్టం ఆయనకి ఎక్కువ జరిగింది, మనందరికీ తెలిసిన విషయం. అయితే మనం మాటలుగా చెప్పకూడదు, అది అందరికీ తెలిసిన, పబ్లిక్గా తెలిసిన విషయం. కాబట్టి అహంభావం లేకుండా మామూలు ప్రయత్నించినట్టయితే చాలా బాగుండేది. ఇందులో కల్తీ జరిగింది, దాన్ని విచారిస్తానన్న మాట ఒక్క మాట అంటలా, ఎందుకంటే వాళ్ళని సమర్థిస్తున్నారు కాబట్టి ఈయన మీద మనకు అనుమానాలు, ఈ ప్రభుత్వం మీద అనుమానాలు ఎక్కువ పెరుగుతున్నాయి. కాబట్టి ఆయన కనుక ఒక్క మాట, చిన్న మాట, దీని మీద జరిగింది ఏదో ఎంక్వైరీ చేయిస్తాను, నేను దాని గురించి పరీక్షిస్తాను, ఒకవేళ పొరపాటు జరిగితే క్షమించండి అని ఒక మాట అన్నట్టయితే ఇంత వివాదం ఇంత దాకా జరిగేది. అయితే ఎంక్వైరీ జరిగింది, కల్తీ జరిగింది కాబట్టి ఎప్పటికైనా ఎంక్వైరీ కాదు. కానీ ఆయన చేయలేదు అనే దానికి నిదర్శనం లేకుండా, ఎందుకంటే దాన్ని కప్పిపుచ్చుతున్నారు, వాళ్ళందరూ సమర్థిస్తున్నారు కాబట్టి మీ ప్రభుత్వ హయాంలోనూ జరిగిందని చెప్పి నేను రూఢిగా ప్రజలందరూ నమ్ముతున్నారు. కాబట్టి కనీసం ప్రజల మనోభావాలు కానీ, ఎందుకంటే మొన్న మీరు ఒక హోమానికి వెళ్తే హోమాల్లో కనీసం ఆవుపసులు పట్టిన తీర్థాన్ని కూడా కింద పారిపోసారు. అలాగే మీకు కలిసి ఇస్తే ఆ కలిసి కూడా పక్కన వాళ్ళకి ఇచ్చేశారు. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే మీరు ఏదో మీ ఓటు బ్యాంకింగ్ కోసం హిందువులను వాడుకుంటున్నారు తప్ప కానీ ప్రజల మీద అభిమానంగానో హిందువుల మీద అభిమానంగా మీరు చేయట్లేదు అనేది అందరికీ అర్థమవుతుంది. కాబట్టి మీరున్న స్థాయిలో 10 మందికి మేలు చేసే స్థాయిలో ఉన్నారు కాబట్టి ఒక్క మాట క్షమించండి అని వెంకటేశ్వర నన్ను అడిగినట్టయితే ఇంత వివాదం వచ్చేది కాదు, ఇంత గొడవ వచ్చేది కాదు. కాబట్టి కల్తీ అనేది 100కి 100 రూపాయలు జరిగింది, ఇంకా తేలలేదు దాని గురించి. అయితే ఈ జంతు కొవ్వులా లేదా కెమికల్స్ జరిగిందా అన్నది నిర్ధారణ కాలేదు. కాబట్టి ఏంటంటే ఎవరు చేసినా కూడా కల్తీ జరిగిందని 100కి 100 రూపాయలు రుజువు అయింది. కాబట్టి ఆ కల్తీ ఏం కల్తీ అయిందని తేల్చమన్నాం మిమ్మల్ని. మీరైనా వేరైనా ఏ ప్రభుత్వం అయినా ఏమన్నాం, కల్తీ జరిగింది, అది ఏం కల్తీ జరిగింది నిర్ధారణ చేయమని మేము అడుగుతున్నాం. కాబట్టి ప్రజల అభిప్రాయం మీద మీరు పనిచేసేటట్టయితే, కాబట్టి ఇప్పుడు మొన్న జరిగింది చిన్న ఉదాహరణ ఏంటంటే, మొన్న రాజమండ్రిలో ఒక 102 ఇళ్లకి పాలు సప్లై చేశారు. ఆ పాలు సప్లై చేయడంతో ఏదో కల్తీ జరిగి 8 మంది చనిపోయారు, దాదాపు 16 మంది బెడ్ మీద ఉన్నారు. కాబట్టి విత్తును ఈ ప్రభుత్వంలో 6 గంటలలో మొత్తం వాళ్ళు ఎవరు దోషులు అన్నది తేల్చేసి, అంటే ఆయన ఏ కల్తీ చేశాడో చేయలేదో ఎలా జరిగిందో అన్నది దోషి ఎవరిదన్నది పట్టుకుని అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టారు, 14 రోజులు రిమాండ్ పంపారు. మీరు అన్నట్లుగానే గతంలో మనం చూసుకుంటుంటే హిందూ సంప్రదాయం పట్ల, అంటే టెంపుల్స్ మీద వచ్చి కొట్టడం కానీ, ధ్వంసం చేయడం కానీ, లేదా రథాల మొత్తం ధ్వంసం చేయడం కానీ, పూజారులను కొట్టడం కానీ, అలాంటి చాలా సన్నివేశాలు మనం చూసాం. ఏంటి గత ప్రభుత్వం వాళ్ళు హిందూ సంప్రదాయాన్ని ఏ విధంగా గౌరవిస్తారు అనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పుడు ఆయన విఫిక్షన్ ఏంటన్నది మనకు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు ఏం చేశారు, క్రిస్టియన్స్ చర్చిలు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ భక్తి కోసం మామూలు ప్రతి పాస్టర్కి కూడా ఒక పెన్షన్ లాగా నెలకి 5,000 10,000 వాళ్ళకి ఇవ్వటం మొదలుపెట్టారు. అదే హిందూ దేవాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఇప్పుడు కొన్ని దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు లేనటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయి. దానిలో పేదలుగా ఆ దక్షిణలు ఇస్తేనే బతికే బ్రాహ్మణులు కొంతమంది ఉన్నారు. అలాంటి బ్రాహ్మణులను కూడా చూడకుండా కేవలం పాస్టర్స్కి ఒక ఆదాయం ఉంది, కానీ హిందూ దేవాలయాల్లో ఉన్న పూజారులకి ఆదాయం ఉండదు. ఎందుకు గుడిలోకి వెళ్ళినాడు, వాడికి ఇష్టమైతే ఒక 10 పైసలు వేస్తాడు, లేకపోతే వేయడు. కానీ పాస్టర్లకు అయితే ప్రతి వారం వాళ్ళు వెళ్ళేటటువంటి వాళ్ళు చర్చిల్లోకి వెళ్ళేప్పుడు ఒక గుప్పుడు బియ్యం ఏదో ఒకటి తీసుకెళ్ళి ఇస్తారు. దాని మీద ఆయన బతికేయడానికి ఆస్కారం ఉంది పాస్టర్ అనేవాడు. అదే హిందూ దేవాలయాల్లో ఉన్న పూజారులకి కనీసం గుడిలోకి వెళ్ళినాడు రూపాయి, 10 రూపాయలు, 10 రూపాయలు ఏదన్నా వేస్తేనే వాడికి ఆదాయం ఉన్నది. కానీ అలా వెళ్ళే అవకాశం లేనటువంటి వేసేవాళ్ళు లేరు. కాబట్టి ఇలాంటి పేదవాళ్ళని వదిలేసి కేవలం చర్చిల్లో పాస్టర్లు ఉన్నటువంటి బిల్డింగ్లు కట్టిన ఇతర దేశాల నుండి డబ్బులు తెచ్చుకుని బిల్డింగ్లు కట్టిని చర్చిలు నడుపుతున్న వాళ్ళకి ప్రతి నెల డబ్బులు వేస్తున్నారండి. ఇక్కడ విశిక్షణ మీకే కనపడుతుంది, ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలియవలసిన విషయం ఏంటంటే, అలాగే ప్రతి వాళ్ళకి వెళ్ళినట్టు వీళ్ళు యాత్రలకు వెళ్తూ ఉంటారు, వీళ్ళు కూడా అలాగే వీళ్ళు యాత్రలకు వెళ్ళిన కూడా వీళ్ళకి కూడా ఈ బెనిఫిట్స్ ఏం లేదు. అదే వాళ్ళకున్న బెనిఫిట్స్లో మన హిందూ మతానికి దానికి డిఫరెన్స్ అనేది ఇక్కడే కనపడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసేదాన్ని ప్రతి కూడా ఇప్పుడు రథాలు తగలబెట్టారు. రథాలు తగలబెట్టి ఏంటి రథాలు తగలబెట్టారని నేను వెళితే మతి లేదు, వాళ్ళకి మతి లేకుండా చేశారని చెప్పి పోగు చేశారు. ఇవాళకి మన దుర్గగుడిలో ఆ విగ్రహాలు పోయినాయి, సింహాలు పోయినాయి. ఇవాళకి దానికి అద్దెగతి లేదు. ఇవాళకి కూడా దాన్ని ఎవరు చేశారు, ఏం చేశారన్నది కూడా ఇంతమటుకు అర్థాలేదు. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ఏదైనా మన ప్రజల అనుగుణంగా పనిచేస్తే ఏ ప్రభుత్వానికైనా మంచి మెజార్టీ వచ్చి బాగా కాపాడటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఏదైతే 3 నామాలు ఉంటాయో అదే 2 నామాలు వచ్చినాయి అనుకోవచ్చండి, 11 సీట్లు వచ్చినాయి అనుకోవచ్చా? తప్పు చేసింది ఇది ఒకటే తప్పు కాదండి. వెంకటేశ్వర
వెంకటేశ్వర స్వామికి ఈ లడ్డూ విషయం ఒకటే కాదు, ఆయన చేసిన బ్రాహ్మణులకి చేసిన అన్యాయం చాలా రకాలుగా చేశారు. ఆ బ్రాహ్మణులు అనేది బ్రహ్మజ్ఞానులు. ఆ బ్రహ్మజ్ఞానుల్లో చాలామంది పేదవాళ్ళు, ఎందుకంటే ఇదివరకు ఒక బ్రాహ్మణ కార్పొరేషన్లో ఏమయ్యేదంటే వయసు మిళ్ళిన ముసలోళ్ళు ముత్తగోళ్ళు ఇద్దరు ఉంటే ఇద్దరికి వాళ్ళు బతుకుదేరు కోసం ఎవరు చూడలేదని చెప్పి ఇద్దరికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు ఫస్ట్. అలాంటి పెన్షన్లు కూడా ఈయన ఏం చేశాడు, ఎవరో బ్రాహ్మణుల్లో ఉన్న బ్రాహ్మణులనే కాదు మొత్తం అందరూ కూడా, అయితే బ్రాహ్మణుల్లో ఆ బెనిఫిట్ ఉంది, తత్వాళ్ళకి ఆ బెనిఫిట్ లేదు. అయితే ఈ బ్రాహ్మణుల్లో ఉన్న ఆ పెన్షన్లు రెండు తొలగిచ్చేశారు. తర్వాత రెండోది ఏంటంటే ఈ కరెంటు బిల్లులు అవి ఎక్కువ వచ్చినప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నవాడు వాడు ఈ పెద్దవాళ్ళు ఎవరో కట్టిస్తారు, ఆ ఇంటికి అద్దెకి వచ్చి ఉంటారు. అద్దెకి వచ్చిన వాళ్ళ కరెంటు బిల్లులు వీళ్ళకి ఆపాదించి, అంటే ఈ ఇంటి పేరు మీద వీళ్ళ పేరు మీద ఉంది కాబట్టి వీళ్ళ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది కాబట్టి ఇది తీసేస్తున్నామని చెప్పి పెన్షన్లు తీశారు. అలాంటి పెన్షన్లు తీసేసిన వాళ్ళు మనోభావాలు దెబ్బతిని వాళ్ళు ఉసూరుమంటూ ఉన్నటువంటి వాళ్ళందరూ ఉసూరు కొట్టి ఇలా జరిగిందని నా అభిప్రాయం.